నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో చీమ చిటుక్కుమన్నా సరే అది బయట ఉన్న వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి, ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయనకు తెలిసిపోతుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది అంటే అసలు టీటీడీ పాలక మండలి ఎటువంటి సమావేశాలు పెట్టుకుంది, ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది అన్న విషయాలు తెలియకుండా ఉంటాయా? అంటే టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించటానికి ఏవైతే అంశాలను పెడతారో, అంశాలని చేర్చుతారో ఆ విషయాలు కూడా చర్చించకముందే, టీటీడీ పాలక మండలిలో చర్చించకముందే భూమన దగ్గరకు వచ్చేస్తున్నాయట. ఈ విషయం తెలుసుకుని టీటీడీ షాక్ అవ్వడమే కాదు, అధికార కూటమి సర్కారు కూడా షేక్ అవుతుంది. ఎందుకని అంటే టీటీడీలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేసింది కేవలం సంవత్సరం పాటే. అంతకుముందు వేరే వ్యక్తి ఉండేవాళ్ళు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరి మనిషి. ఆయన ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి. సో వైవి సుబ్బారెడ్డి తర్వాతే కరుణాకర్ రెడ్డి వచ్చాడు. కానీ కరుణాకర్ రెడ్డి పనితీరు ఎలా ఉంటుందంటే, ఆయన ఒక్క సంవత్సరం పనిచేసినా సరే 25 ఏళ్ల పాటు ఆయన కోసం టీటీడీలో వ్యక్తులు పనిచేసేలాగా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకోగలిగాడు. అది ఆయన గొప్పతనం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ లేకపోతే కూటమి సర్కారులో నాయకులు కానీ వైఫల్యం చెందారు అని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి టీటీడీ వచ్చి దగ్గరగా సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ఇంకా టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయారు. అందుకు నిదర్శనం ఏంటంటే ఈనాడులో ఇవాళ వచ్చిన కథనం, టీటీడీలో లీక్ వీరులు అన్నట్టుగా ఒక కథనం వచ్చింది. టీటీడీలో కోవర్టులు అని డైరెక్ట్గా ఒక కథనాన్ని ప్రచురించింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దీంట్లో ఆ పాలక మండలిలో ఇంకా కూడా వైసీపీ కోవర్టులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కమిటీ ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే, తీసుకుందామని అనుకున్నా సరే ముందుగానే ఇక్కడ తెలిసిపోతుంది అని చెప్పేసి. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ కూటమి సర్కారు ఫోకస్ పెట్టాల్సింది తిరుమలలో గతంలో ఏం జరిగిందని కాదు, భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉండాలి, ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలి అంటే ఫస్ట్ టీటీడీని ప్రక్షాళన చేయాలి. పాలక మండలిలో ఎవరైతే ముఖ్యమైన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి భూమన కరుణాకర్ రెడ్డికి ఎలాంటి లింకులు ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళందరినీ కూడా అయితే సస్పెన్షన్ చేయటమో లేకపోతే వాళ్ళని వేరే పదవుల్లోకి మార్చేసి తమకి అనుకూలంగా, అంటే ఇక్కడ తమకి అంటే తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేనకో బీజేపీకో కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. ఏ కరుణాకర్ రెడ్డికో చంద్రబాబుకో లేకపోతే లోకేష్కో పవన్ కళ్యాణ్కో బీజేపీలోని నేతలకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉండకూడదు. ఇక్కడ కేవలం టీటీడీకి మాత్రమే అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు తాజాగా జరిగిన వివాదం ఏంటంటే, ఇక్కడ G2 అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు ఎక్కడైతే కోయంబత్తూరులో ఉన్నాయో ఆ భూములని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ఒక అలిగేషన్ చేశారు. నిజంగానే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చూస్తే అక్కడ అసలు ఇవ్వాలి అని చెప్పేసి డెసిషన్ కూడా తీసుకోలేదు. ఇవ్వాలా వద్దా అనే డెసిషన్ని తీసుకోవడానికి కమిటీలో ఏదైతే టీటీడీ బోర్డు మీటింగ్ ఉంటుందో దాంట్లో పెట్టాలి ఈ అంశాన్ని అని చెప్పేసి ముందుగా అనుకున్నారు. అనుకోవడమే అక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది, అక్కడ యాక్చువల్లీ తీసుకోకుండానే డెసిషను వీళ్ళు తీసుకున్నట్టుగా క్రియేట్ చేసేసి పొలిటికల్ పబ్బం గడుపుకున్నారు వైసీపీ నేతలు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు. సో ఇక్కడ యాక్చువల్లీ అక్కడ వాళ్ళు టీటీడీలో అనుకున్నది ఏంటి, కోయంబత్తూరులో టీటీడీకి ఏదైతే స్థలం ఉందో దాంట్లో వాళ్ళు తిరుమల టెంపుల్ కడతాము, అంటే శ్రీవారి ఆలయం కడతాము అని చెప్పేసి G2 సంస్థ వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు టీటీడీకి. వాళ్ళు ఇంకా ఆలోచించి ఏ విషయం చెప్తామని చెప్పారు. వాళ్ళు ఎటువంటి అవును కాదు అనేది కూడా చెప్పలా. G2 వాళ్ళు కూడా ఏమడిగారు, ఆగమ శాస్త్ర ప్రకారం మీకు ఏవైతే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ చెప్తే దాని ప్రకారమే కట్టిస్తాము ఆ స్థలంలో అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడేమైంది, కరుణాకర్ రెడ్డి ఏకంగా ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఒక పుకారు లేపారు. దాంట్లో వాస్తవాలు తెలుసుకోకుండానే ముందుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కథ అల్లుకున్నారు. సో ఇదంతా కూడా వివాదరహితంగా మారాలి అంటే ఫస్ట్ ప్రక్షాళన జరగాలి. టీటీడీ వివాదరహితంగా మారాలంటే ఫస్ట్ అక్కడంతా కూడా స్క్రాప్ ఏదైతే ఉందో, స్క్రాప్ అనే అంటున్నాను నేను, ఇలాంటి లీకులు ఇచ్చేవాళ్ళని స్క్రాప్ అనకుండా ఇంకేమనాలో మీ దగ్గర ఏమైనా పదాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అవి వాడతాను నెక్స్ట్ టైం నుంచి.
వ్యవస్థకి అనుకూలంగా పనిచేయకుండా వ్యక్తికి అనుకూలంగా పనిచేసే వాళ్ళని, తమకి ఇష్టమైన పార్టీలకు అనుకూలంగా పనిచేసే వాళ్ళని స్క్రాప్ అని కాకుండా ఇంకేదైనా పదం వాడాలి అంటే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం నుంచి అదే వాడతాను. ఇప్పటికి మాత్రం ఆ స్క్రాప్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత అటు కూటమి సర్కారుకు ఉంది, ఇటు టీటీడీకి కూడా ఉంది. సో దీని మీద వాళ్ళు ఫోకస్ పెడితే కనుక నెక్స్ట్ టైం నుంచి వివాదాలు రాకుండా ఉంటాయి తిరుమలలో. సో గతంలో చూసాం మనం, గోవులు చనిపోతున్నాయని ఒక వివాదం, గోవులు చనిపోవడానికి కూటమి సర్కారే కారణం, కూటమి సర్కారు నిర్ణయాలే కారణమని ఒక వివాదం, అలాగే శ్రీవారి విగ్రహాన్ని నడి రోడ్డు మీద వదిలేశారు అని చెప్పేసి పొద్దున్నే పట్టుపంచ కట్టుకుని వచ్చేసి దండాలు పెడుతూ దశకాలు పెడుతూ కరుణాకర్ రెడ్డి గారు చేసినంత డ్రామా ఇంకెవరూ చేసుండరేమో, బహుశా గతంలో ఎవరూ చేయలేదు, భవిష్యత్తులో ఎవరూ చేయలేరు ఇలాంటి డ్రామాలైతే. సో కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి వాటికి తెరలేపుతూ వచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అని అంటే కనుక టీటీడీ ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ స్క్రాప్ని అంతా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది టీటీడీలో నుంచి. దీని మీద మరి టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.